నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబాతో ప్రీతిని జోడిస్తూ జోడిస్తూ ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాము, మరి యుద్ధం జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. ఎంతగా తండ్రి పట్ల ప్రీతి ఉంటుందో అంతగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. పరీక్ష ఒకేసారి ఉంటుంది కదా. ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుందో ఆ సమయంలో వినాశనం జరుగుతుంది. అప్పటి వరకు గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉందని ఎవరో ప్రేరేపిస్తున్నారు, మా ద్వారా బాంబులు తయారు చేస్తున్నారు అని విదేశాల వారు కూడా భావిస్తారు. కాని ఏం చేయగలరు? డ్రామాలో నిశ్చయించబడి ఉంది కదా. వారి యొక్క విజ్ఞాన బలముతోనే వారి కులానికి మృత్యు తీసుకొస్తారు. పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిల్లలంటారు. మరి శరీరాలని ఏమైనా తీసుకెళ్తారా? తండ్రి కాలుడికే కాలుడు కదా. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వేటగానికి వేట, వేటకు మృత్యువు అని అంటూ ఉంటారు కదా. వినాశనం ఆగిపోవాలి, శాంతి ఏర్పడాలి అని అంటారు. అరే, వినాశనం జరగకుండా సుఖశాంతులు ఎలా స్థాపనవుతాయి? అందుకే చక్రం గురించి తప్పకుండా అర్థం చేయించాలి. ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. గేట్వే టు శాంతిధామ్ సుఖధామ్ అన్నదానిపై కూడా ఒక పుస్తకాన్ని ముద్రించండి అని బాబా అన్నారు. దీని అర్థం కూడా వారు అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది చాలా సహజం, కాని కోట్లలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు.